నమస్కారం. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్ కాశ్మీర్లో మళ్ళీ హిజ్బుల్ ముజాహిదీన్ని కొత్తగా తయారు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించిందా? తాజాగా వస్తున్న ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో 100 మందికి పైగా రకరకాల గ్రూపులకు చెందినటువంటి టెర్రరిస్టులు అందరూ కూడా ఇండియా చేసినటువంటి బాంబింగ్లో అందరూ కూడా పూర్తిగా నాశనమైపోయినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది బిగ్ బాస్లో మాత్రమే సర్వైవ్ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రధానంగా కాశ్మీర్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత, ఎన్నికల నిర్వహణ పూర్తయిన తర్వాత అక్కడంతా శాంతియుత వాతావరణం నెలకొంది. మొన్నటిదాకా పెహల్గామ్ అటాక్ ముందు వరకు కాశ్మీర్ చాలా పీస్ఫుల్గా ఉంది. పెహల్గామ్ అటాక్ తర్వాత భారత ప్రభుత్వం సైనిక దళాలు ఏర్పాటు చేసినటువంటి అనేక రకాలైనటువంటి పహరా, గస్తీ లేదా ఇంటెలిజెన్స్ వీటన్నిటి వల్ల కాశ్మీర్ మళ్ళీ నార్మల్సీకి వచ్చేసింది. అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ ప్రశాంతతని భంగం చేయాలంటే పాకిస్తాన్ నుంచి ముష్కర మోకల్ని కాశ్మీర్లోకి ఇన్ఫిల్ట్రేట్ చేయాలి. భద్రతా దళాలన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి గస్తీ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న కదలిక కనిపించినా సరే నిర్మోహమాటంగా వాళ్ళు ఎలిమినేట్ చేసే ప్రాసెస్లో భారత సైనికులు ఉన్నారు. లేటెస్ట్గా వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి టెక్నాలజీస్ని వినియోగించుకుని ఎక్కడ చిన్న పిట్ట కదిలినా సరే దాన్ని గమనించేటటువంటి స్థితిలో భారత సైన్యం ప్రస్తుతం ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇన్ఫిల్ట్రేషన్ సాధ్యపడదు కాబట్టి స్థానికంగా కాశ్మీర్లోనే హిజ్బుల్ ముజాహిదీన్ సంబంధించినటువంటి కొంతమంది మనుషుల్ని అక్కడే తయారు చేసి వాళ్ళకి అక్కడే శిక్షణనిచ్చి అక్కడే వాళ్ళని ముష్కరముఖలుగా తయారు చేసి రకరకాలుగా వాళ్ళని వినియోగించుకోవాలి అనేటటువంటి ప్రధానమైన ఉద్దేశ్యం పాకిస్తాన్ కనబడుతోంది. ఈ మేరకు ఐఎస్ఐ ఇప్పటికే పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. ఇందాక చెప్పినట్టుగా తాజా ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం చూసినట్లయితే ఖచ్చితంగా ఐఎస్ఐ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తోంది. ఇవి కొనసాగుతాయా? భారత ప్రభుత్వం దీన్ని కొనసాగనిస్తుందా? భారత నిఘా వర్గాలు కానీ, భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ కానీ, మిగిలినటువంటి సైనిక దళాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కానీ దీన్ని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాయా? ఎంతవరకు పాకిస్తాన్ సఫలీకృతం అవుతుంది? లేదా ఇండియా ఎంతవరకు వాళ్ళ యొక్క ఎత్తుగడల్ని పటాపంచలు చేస్తుంది? ఇది ప్రస్తుతం సామాన్యుడికి వచ్చేటటువంటి అనేక రకాలైన ప్రశ్నలు. ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కర్నల్ విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, నేను చెప్పినటువంటి ఇంట్రో అంతా మీరు వినే ఉంటారు. ఇంటెలిజెన్స్ తాజా నివేదికల ప్రకారం అయితే హిజ్బుల్ ముజాహిదీన్ మళ్ళీ కాశ్మీర్లో టెర్రరిస్టు గ్రూపుల్ని తయారు చేయడం కోసమని ప్రయత్నాలు ప్రారంభించింది. దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా తీవ్రమైనటువంటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, పెహల్గామ్ దాడిలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ కూడా మట్టుపెట్టింది. చాలా తీవ్రమైనటువంటి సన్నాహాలు చేస్తోంది. ఎప్పుడు పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నాలు చేసినా దాన్ని తిప్పికొట్టడానికి. ఇలాంటి నేపథ్యంలో ఈ పన్నాగాలన్నీ కూడా ఐఎస్ఐ చేస్తున్నటువంటి ఎత్తుగడలన్నీ కూడా ఫలవంతమయ్యే అవకాశం ఉందా? భారత ప్రభుత్వం ఏం చేయబోతోంది? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నట్లు భారత్ పాకిస్తాన్ మధ్యన ఈ ప్రాబ్లమ్స్ 1000 సంవత్సరాలు కాదు, కేవలం 80 సంవత్సరాలు. అంటే 1947 లో కాదు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది, 1945 అక్టోబర్ లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే రేడియో మాస్కో నుండి సుభాష్ చంద్రబోస్ మాట్లాడాడో, తన డిజాల్వ్డ్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి పిలుపునిచ్చాడో, బ్రిటిష్ సోల్జర్స్, బ్రిటిష్ అధికారులు, బ్రిటిష్ గవర్నమెంట్ గుండెలో దడ రాయిపడింది. ఇండియాలో ఉన్న 40,000 మంది ఒక్కడు కూడా ప్రాణాలతోటి బయటికి పోడన్న ఆ భయంతో వాళ్ళు చాలా అర్జెంట్ గా డే ఆఫ్ జపాన్ రోజే, ఎప్పుడు 15th ఆగస్ట్ 1945 ఆ రోజు జపాన్ ను వాళ్ళు సరెండర్ తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ లో సుభాష్ చంద్రబోస్ ప్రాణాలతో ఉన్నాడు. రష్యా హెల్ప్ తో ఇండియాకు ఎటువైపు నుంచి అటాక్ చేస్తాడో బ్రిటిష్ ఇండియాను, నార్త్ గిల్గిటా, వెస్ట్ బలూచిస్తానా, సౌత్ శ్రీలంకనా, ఈస్ట్ బర్మా, బ్రహ్మదేశ్ నుంచి వస్తాడా తెలియదు. కాబట్టి వాళ్ళు ఇంకా గాంధీ పని అయిపోయిందని నెహ్రూకు పని చెప్పారు. నెహ్రూను తయారు చేసి ఫస్ట్ వాళ్ళు సింగపూర్ లో సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని నెహ్రూను ఎప్పుడైతే డిసైడ్ చేశారో ఇండియాకు ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వలేదు. అప్పటి నుంచే బ్రిటిష్ MI6, అమెరికా CIA కలిపి ఒక సెపరేట్ కంట్రీని, అంటే మన జటాయు రెక్కలు కోసేసినట్లుగా ఇండియాను కోసేయాలి, ఈస్ట్ వెస్ట్ అని చెప్పి రష్యా నుంచి ఇండియా అటాక్ చేయడానికి. ఎందుకు? అన్ని దేశాలు పోయినా, అన్ని కాలనీస్ పోయినా ఇండియాను వదులుకోకూడదు వీలైనంత వరకు. జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ కాబట్టి
అందుకని వాళ్ళు చాలా కష్టపడి ఆఖరికి ఫిబ్రవరిలో ఎప్పుడైతే నేవీ మ్యూటినీ అయిందో ఇంకా వదిలేసుకున్నారు. ఇంకా ఇండియాను వదిలిపెట్టవలసిందే, ఎందుకంటే ఇంకా లాభం లేదు. ఆ టైంలో ఇంకా వాళ్ళు అన్ని మూటాపుల్లే సర్దుకున్నారనమాట. ఫిబ్రవరి 1946 లో. ఆ టైంలో వాళ్ళు క్రియేట్ చేశారు ఈ ISI పాకిస్తాన్ ఈజ్ జస్ట్ ఏ చైల్డ్. పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ చైల్డ్ ఆఫ్ CIA అండ్ MI6. అండ్ వాళ్ళు ఏదైతే హర్రీడ్ గా వాడెవడనో పిలిపించి లైన్ గీయించారో అందుట్లో ముందు పొరపాటున లాహోర్ ఇండియాలో ఉండిపోయింది. ఆ లాహోర్ లో ఉన్న లెఫ్టినెంట్ కర్నల్ కిందే గిల్గిట్ మేజర్ అండ్ బాల్టిస్తాన్ కెప్టెన్ రిపోర్ట్ చేసేవాళ్ళు. అరే తప్పైపోయిందని మళ్ళీ వాడు పెన్సిల్ పెట్టి మళ్ళీ గీత గీశాడు. ఈసారి లాహోర్ ను అటువైపు చేసేసాడు. ఎన్ని లక్షల మంది చేస్తే వాళ్ళకేమిటి, వాళ్ళ ఎయిమ్ ఏమిటంటే ఇండియాకు రష్యా అటాక్ చేయకుండా ఉండడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ఒక టెరిటరీ. ఇట్ ఈస్ నాట్ ఎ కంట్రీ, ఇట్ ఈస్ ఎ టెరిటరీ కాల్డ్ పాకిస్తాన్. అయితే ఈ మహారాజా రంజిత్ సింగ్ నుండి ఆ గిల్గిట్ బాల్టిస్తాన్ ను సెపరేట్ అవుట్ చేసి, ఇప్పుడు అట్లా అంటే మన నైజాం దగ్గర ఎట్లా అయితే రాయలసీమ సీడెడ్ ఏరియాను, గిల్గిట్ బాల్టిస్తాన్ వాళ్ళ సీడెడ్ ఏరియా. ఈ 80 సంవత్సరాలు మనకు ఇండిపెండెన్స్ రాలేదు. ఇప్పుడు మోదీ గారు చాలా కరెక్ట్ గా ఈ రోజు ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే ఫర్ అస్, అంటే మన ఒక విధంగా సంతాప దినం మనకు. జటాయు రెక్కలు కట్ చేసిన ఇండియా అన్నమాట ఇది, ద లెఫ్ట్ ఓవర్ ఇండియా. ఒకానొకప్పుడు బ్రహ్మదేశ్ బర్మా అండ్ ఆఫ్ఘనిస్తాన్ ను వదిలేసుకున్న తర్వాత శ్రీలంకను కూడా వదిలేసి ఆఖరికి పోతూ పోతూ ఇండియాను లెఫ్ట్ అండ్ రైట్ భుజాలను కట్ చేసి పోయారు. ఈ రోజు మనం ఏదైతే పాకిస్తాన్ అబ్బా ఎంత గ్రేట్ గా టెర్రరిస్ట్ దేశంగా తయారు చేసుకున్నామని అమెరికా మురిసిపోతోంది. బ్రిటన్ పని 1956 లో అయిపోయింది, ఈ సంవత్సరం అమెరికా పని అయిపోతుంది. సో ఆ పోతూ పోతూ వాళ్ళు ఒక వెలుగుతున్నారు అన్నమాట. పాకిస్తాన్ బాగా బలిపించారు. ఇప్పుడు పూర్తి డౌన్ అయినా గాని వాళ్ళు చేస్తున్నది పాకిస్తాన్ గొప్పతనం కాదు. ఇన్ని సంవత్సరాలు మనను ఏ విధంగా భ్రమ పెట్టారంటే వాళ్ళ దగ్గర ఏదో అటం బాంబ్స్ వెపన్స్ ఉన్నాయని, అంతా బోగస్. అణుబాంబులు ఉన్నాయని వాళ్ళు భయపెట్టారు. ఆ బాంబులు అంటే ఏమిటి, దానికి డెలివరీ మెకానిజం లేదు. హాచ్ పాచ్ గా అరేంజ్ చేసి ఒక స్కూల్ పిల్లవాడైనా తయారు చేయగలడు ఒక ఆటం బాంబు. నథింగ్ గ్రేట్. ఎన్రిచ్డ్ యురేనియం ఇన్ని కిలోలు ఉంటే 2 పీసెస్ ను దగ్గరికి చేయగలిగితే అది పేలుతుంది. అసలు రియల్ నెంబర్ 1 బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ కంట్రీ ఈస్ 1945 ఆగస్ట్ లో జపాన్ మీద 2 బాంబులు వేసి వాళ్ళ దగ్గర 3వ బాంబు లేకుండే. అసత్యమేవ జయతే అన్నట్లుగా ముందు జపాన్ ను స్టన్ చేసి దాన్ని సరెండర్ చేయించుకున్నారు. ఈ 80 సంవత్సరాలు ఇండియాను స్టన్ చేయడానికి ఆఖరికి కార్గిల్ వార్ టైంలో కూడా మన సోల్జర్స్ కొన్ని వందల మంది చనిపోయారు. ఎందుకు, వాడెక్కడ పిచ్చోడు చేతిలో బాంబ్ రాయి ఉంది అని అబద్ధాలు చెప్పి. అయితే దాన్ని కంట్రోల్ చేస్తున్నదంతా అమెరికానే. మొన్న 3 నెలల కింద మొత్తం నిజాలు బయటకు వచ్చేసాయి. అయితే ఏదో పెద్ద మనిషి కదా మనం చెప్తే బాగుండదు అని చెప్పి ఇన్ని రోజులు మనం చుప్చాప్ గా ఉన్నాం. ట్రంప్ 30 సార్లు అబద్ధాలు చెప్పిన తర్వాత మోదీ గారు పార్లమెంట్ స్టేట్మెంట్ తర్వాత మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు బయటకు వచ్చారు. యాక్చువల్ గా టోటల్ కంట్రోల్ ఒక మేజర్ జనరల్ చేతిలో ఉంటుంది, అమెరికన్ సెంట్రల్ కమాండ్ వాడి చేతిలో. వీళ్ళు ఓన్లీ వాడికి పావులు అంతే పాకిస్తాన్. అయితే ఒక్క గొప్పతనం ఉంది పాకిస్తాన్ లో, పిల్లలను పుట్టంగానే అంటే ఒక 2-3 ఏండ్లకే వాళ్లకు విష బీజాలు పోస్తారు ఈ మదరసాల్లో. ఇంకా వాళ్ళు విషనాగులు అన్నమాట. వాళ్ళను తయారు చేసి సప్లై చేస్తూ ఉంటారు ఎవడు అడిగితే వాడికి. బ్రిటన్ అడిగితే బ్రిటన్ కి, మెయిన్ గా సిఐఏకి సప్లై చేస్తూ ఉంటారు. అది వాళ్ళ గ్రేట్నెస్. అంటే ఇప్పుడు ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారు? ఇప్పుడు ఇండియాతో ట్రంప్ వ్యవస్థ సరిగా లేదు కాబట్టి
ఇండియా చాలా అగ్రదేశంగా ముందుకు దూసుకెళ్తోంది కాబట్టి, ఆర్థిక పరంగా కూడా నెంబర్ 3 దేశంగా ఎదగబోతోంది కాబట్టి, వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నిటికీ మనం తలగొట్టలేదు కాబట్టి, రష్యాతో సత్సంబంధాలు కొనసాగడం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి, ఇన్ని రకాల కారణాల వల్ల ఈరోజు ట్రంప్ పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని భావించచ్చా మనం? యాక్చువల్గా ప్రతి 4 ఏళ్లకి ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి. ట్రంప్ సెకండ్ టైం ఓడిపోయి థర్డ్ టైం గెలిచాడు. అందుకని కొద్దిగా ప్రొలాంగ్ అయింది. నేను ట్రంప్ నేమి తప్పు పట్టడం లేదు. వాడు ఒక బోలా శంకరుడు లాగా, అంటే ఒక తెలివిలేని పర్సన్ కింద లెక్క పెడతా. అంటే అమెరికన్ పప్పు అని చెప్పొచ్చు. ఓకే, అంటే తన నోట్తో కొన్ని నిజాలను ఆ విధంగా చెప్పాడు. మిగిలిన వాళ్ళు చాలా తెలివిగా సీక్రెటివ్ గా సిఐతో చేస్తున్న పనులు ఇతను తన నోట్ నుంచి బయట పెడుతున్నాడు అంతే. ఓకే, అంటే ఇన్ని సంవత్సరాలు, ఇన్ని డికేట్స్ బ్రిటన్ వాళ్లకు ఫుల్ సపోర్ట్ గా అమెరికా చేస్తున్న పనులే ఇవన్నీ. పాకిస్తాన్ ను ఒక గట్టి మనకు అపోజిట్ గా చేయడం వల్ల ఇండియాను రకరకాలుగా వాళ్ళు సతాయించారు. 1940s లో టెరిటరీ సరిపోలేదు అన్నట్లుగా పిఓకే గిల్గిట్ బాల్టిస్తాన్ ను ఆక్యుపై చేసుకోవడం కాకుండా ఫర్దర్ గా ఇండియా వీక్ చేయడం అన్నది అది వాళ్ళకు ముందు హాబీలా ఉండింది. ఇప్పుడు చైనాను కంట్రోల్ చేసే క్రమంలో 91లో రష్యాను యుఎస్ఎస్ఆర్ ను బ్రేకప్ చేయగలిగారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమిటంటే బిపిన్ రావత్ ఎలా చనిపోయాడో ఏమో గాని ఆయన చెప్పిన హాఫ్ ఫ్రంట్ కూడా మన ఇండియాలో వాళ్ళు తయారు చేసి పెట్టారు. సో అంతా వాళ్ళ ప్రేరితమే. మన 5th కాలం అంటే దేశద్రోహుల సైన్యం, అమెరికా చలువ. సో ఇప్పుడు ఓన్లీ పాకిస్తాన్ యొక్క కెపాసిటీ లేకున్నా వాళ్ళు చేసిన ఈ డ్యామేజ్ ఇండియాలో, అంటే నార్త్ ఇండియా మొఘలిస్తాన్, సౌత్ ఇండియా క్రిస్టియన్ ల్యాండ్ కింద చెయ్యాలని చెప్పి గాంధీ ఒక 40 సంవత్సరాలు హీ ఈస్ ద ఒరిజినల్ జేమ్స్ బాండ్, బ్రిటన్ పంపించిన జేమ్స్ బాండ్ ఒక 40 సంవత్సరాలు ఆయనను వాడుకున్నారు. నేను దీన్ని స్లేవ్ డైనాసిటీ 2 అంట. ఆ తర్వాత 1945 అక్టోబర్ నుండి నెహ్రూకు ఇవ్వడం జరిగింది. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అంత సూటబుల్ వాళ్ళకు అనిపించలేదు కాబట్టి ఇటలీ నుండి ఎవరినో పంపిస్తే వాళ్ళ బాగానే కష్టపడ్డారు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు సరిగ్గా లేక ఇప్పుడు మన చాలా ఎడ్యుకేటెడ్ ఫెలో ఎవడో ఉన్నాడు, అతన్ని ట్రై చేశారు కానీ అంత బాగా సక్సెస్ అవ్వలేడు. ఇప్పుడు మన ఇండియన్ పప్పు ఫెయిల్ అవుతున్నందుకు ఇంకేమన్నో తెచ్చి పెడితే వాళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. వాళ్ళిద్దరిని మరి ఏ విధంగా రిపేర్ చేసి మళ్ళీ మన మీదకి వదిలారు. ఇప్పుడు నడుస్తోంది ఫిఫ్త్ కాలం యాక్టివిటీ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు మనం కమింగ్ టు ద కాశ్మీర్, ఐఎస్ఐ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు కాశ్మీర్ లో ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అంటే ఈ ఎఫర్ట్ జియావుల్ హక్ తన టైంలో స్టార్ట్ చేశాడు. దాన్ని ముషరఫ్ బాగా డెవలప్ చేశాడు. ముషరఫ్ అసలు చావబోయే ముందే డిక్లేర్ చేశాడు, ఒసామా బిన్ లాడెన్ ఈజ్ అవర్ హీరో అని చెప్పాడు. అంటే చెప్పకపోయినా మనకు తెలుసు వాళ్ళకు వీళ్ళందరూ హీరోస్. మొన్న వీడెవడో వారి ఫ్యామిలీ అంతా పోయింది కానీ ఒకడు మాత్రం బ్రతికాడు కదా మొన్నటి సింధూర్ లో. అటువంటి వాళ్ళు తయారు చేసిన ఈ ఆర్గనైజేషన్సే వాళ్ళ ఆర్మీలో ఇట్ ఈస్ ఎ పార్ట్. అది మనం సెపరేట్ గా చూడకూడదు. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ ఇవన్నీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. సో అందువల్ల వాళ్ళు ఇండియాలో కూడా చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అయితే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవడు చూడడం లేదని అనుకుంటున్నట్లు ఇన్ని రోజులు బాగానే అమెరికా అండ్ ఇంగ్లాండ్ దొంగ నాటకాలు ఆడాయి కానీ ఇప్పుడు అన్ని మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మన కేపబిలిటీస్ కూడా పెరిగాయి. మొన్నటికి మొన్న అమెరికా వాళ్ళ ఉపగ్రహాన్ని పంపించడానికి మన హెల్ప్ తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు పంపిస్తే అంతకు 10 రెట్లు ఖర్చు అవుతుంది. అసలు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో, అదొక దివాలా దేశం అమెరికా. సో మన హెల్ప్ తీసుకొని ఏ రోజైతే మన
వాళ్ళ ఉపగ్రహాన్ని మన శ్రీహరికోట నుంచి పంపించిన గంట సేపట్లో వాళ్ళ అసలు రంగులు ఒకటోటి బయటకు వస్తున్నాయి. ఇంకా చాలే ఇండియాతో ఆల్ అవుట్ పోదాము అని ఆలోచించారు. సో ఇప్పుడు బేసికలీ పాకిస్తాన్ కాదు, దాన్ని పెంచి పోషిస్తున్న 2 అగ్రరాజ్యాలు నిజమైన టెర్రరిస్ట్ కంట్రీస్. ఓకే, అంటే మొన్న ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం మనం ఏదైతే ఐఏఎఫ్ ఏదైతే కూల్చేసిందో యుద్ధ విమానాలని పాకిస్తాన్ పంపించినవి, అవన్నీ కూడా అమెరికాకు చెందినవి F-16 కదా అన్ని. చాలా డీటెయిల్డ్ గా మొన్న 3 నెలల టైం గ్యాప్ తో మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అంటే మనకు ఇన్నర్ సర్కిల్ లో కొన్ని తెలిసినా మనం చెప్పము. ఏది అసలైన ఈ 88 గంటల ఈ యుద్ధం జరిగిన కొన్ని గంటల్లోనే మన ఫ్రెండ్స్ ద్వారా మనకు తెలిసింది, కానీ మనం చెప్పలేదు. లాస్ట్ టైం నేను మీ మీటింగ్ లో కూడా ఐ గేవ్ సమ్ హింట్స్ బట్ ఐ డిడ్ నాట్ స్పీక్ అవుట్. వాళ్ళు చెప్తే బాగుంటుంది. అయితే వాళ్ళు ఆడిస్తున్న ఈ తోలుబొమ్మలు దేశంలో అంతకుముందు రఫేల్ ను రానివ్వకూడదు అని చెప్పి రకరకాలుగా ఆపడానికి ట్రై చేశారు పార్లమెంట్ లో. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా పోయారు. అందుట్లో ఏ మిసైల్స్ పెడుతున్నారో ఆ సీక్రెట్స్ బయటికి పంపించడానికి. అదే విధంగా ఇప్పుడు మన రఫేల్ కూలింది అని ఎవడో ఏదో అన్నదాన్ని వీళ్ళు దానికి మెగాఫోన్ పెట్టి చెప్పడం. మనం కూడా ద ఫాగ్ ఆఫ్ వార్ అంటారు, అన్ని ఎప్పటికప్పుడు క్లియర్ గా చెప్పకూడదు. ఇవన్నీ ఏమిటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరుగుతున్నప్పుడు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ అని, కౌంటర్ మెజర్స్ అని, కౌంటర్ మెజర్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అందుకని ప్రతిదీ వారు అడగానే చెప్పకూడదు. సీక్రెట్స్ కొంతకాలం అన్నా సీక్రెట్స్ గా ఉంచకపోతే మనము ఆ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వార్ లో మనం కొన్ని డిసడ్వాంటేజెస్, ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తులు 2 వైపులు వేస్తూ ఉంటారు కాబట్టి మనం దాన్ని వీలైనంత వరకు సీక్రెట్ గా ఉంచాలి. మనకు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, వాళ్ళు మొత్తం నాశనం అయ్యారు. నాశనం అంటే మనం చాలా లిమిటెడ్ ఆబ్జెక్టివ్ లో మనం చేయవలసింది ఏదో చేశాము, మళ్ళీ పృథ్వీరాజ్ సిండ్రోమ్ లాగా చేశాము అని కొందరు అంటున్నారు. సో దట్ ఈస్ ఓకే, ఎందుకంటే ఈసారి వాడు వేరే స్టైల్లో కొడతాడు. వాడి టెర్రరిస్ట్ ను పంపించకుండా మన హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ ను వాడు తయారు చేసిన వాళ్ళను పంపించడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు టిఆర్ఎఫ్ అనేది కొత్తగా కాశ్మీర్ లో ఒకసారిగా వెలుగు చూసింది. లష్కర్-ఏ తోయిబాకి సంబంధించినటువంటి సంస్థ అనేది క్లియర్ అయింది. అయితే దాని మీద ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, అటు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా దృష్టి సారించున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఆర్టీఎఫ్ పెద్దగా ముందుకి వెళ్ళేది అంటే మనుగడ సాధించే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలోనే హిజ్బుల్ ముజాహిదీన్ని మళ్ళీ ఇక్కడ ప్రేరేపించాలి అనేటటువంటి చర్య తీసుకున్నారని భావించచ్చా మనం? వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అప్పుడు 1987లో గనక ఆ దేశాన్ని మనం 2 ముక్కలు చేసి ఉండింటే, ఎక్సర్సైజ్ బ్రాస్ ట్యాక్ కాకుండా దాన్ని ప్రాపర్ వార్ గా చేసి ఉంటే బాగుండేది. ఆ తర్వాత వీళ్ళు ఒక గేమ్ ఆడుతున్నారు, మేము న్యూక్లియర్ పవర్ అనుకుంటూ. అదే ఇందాక చెప్పాను, జియావుల్ హక్ టైం ఆ 88 నుంచి స్టార్ట్ అయ్యింది. 99లో బాగా వాడుకున్నారు. బట్ వీళ్ళు పేర్లు మారుతూ ఉంటాయి. వాడు ఆ రాక్షసుడు ఎట్లయితే పేర్లు మార్చి వాడిని చంపబోతే వాడు మళ్ళీ జరాసంధుడు మళ్ళీ అతుక్కున్నట్లుగా వీళ్ళు వేరే వేరే మ్యూటేషన్స్ చెంది దే కీప్ ఎగ్జిస్టింగ్ అన్నమాట. దే కీప్ మార్ఫింగ్ దెమ్సెల్వ్స్. ఇప్పుడు ఇండియాలో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఏదో విధంగా మనం దీన్ని హోమ్ గ్రోన్ టెర్రర్ అంటే మనకు తెలుసు కదా. అప్పుడు చిదంబరం చెప్పాడు చూడండి, సాఫ్రన్ టెర్రర్. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఆ 10 మంది కసాబు చేతికి ఒక సాఫ్రన్ ఏదో దారం కట్టుకొని, వాడి పేరు శ్రీవాస్తవనో ఏదో సంథింగ్, ఈజ్ నాట్ ఏ పాకిస్తానీ, ఈజ్ ఎ హిందూ టెర్రరిస్ట్ కాల్డ్ సమ్ శ్రీవాస్తవ అని మనం అనుకోవాలి. మన దేశం అదృష్టం బాగుండి వాడు ప్రాణాలతో పట్టుబడ్డందుకు వీళ్ళ బండారం బయటపడ్డది, ఈ దేశద్రోహుల బండారం.
ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక హిజ్బుల్ ముజాహిదీన్ కనుక మళ్ళీ ఒకసారి ఇక్కడ కనుక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేసినట్టయితే దాన్ని కౌంటర్ చేయగలిగినటువంటి వ్యవస్థ మన దగ్గర పూర్తిగా ఉందని మీరు భావిస్తున్నారా? నేను రిటైర్ అయ్యి 25 సంవత్సరాలు అయింది. అప్పట్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ను మాడబెట్టి శకుని బ్రదర్స్ ను ఎట్లా అయితే రోజుకు నీకు ఒక మెతుకుతో బతకరా అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా బెటర్ కాబట్టి మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విత్ CDS, they are in a much better position to tackle all the internal and external enemies of India. ఓకే, ఒకవేళ అదే కనుక జరిగిన పక్షంలో హిజ్బుల్ ముజాహిదీన్ కనుక పాకిస్తాన్ నుంచి ప్రేరేపితమై ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ కొత్తగా కనుక అది మళ్ళీ ఉద్భవించి డెవలప్ అయితే పాకిస్తాన్ లింకుని మనం ఎక్కడ ప్రస్తావించకుండా ఉండడం కోసమే వాళ్ళు ఇక్కడ లోకల్గా దాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే మాట అనిపిస్తుంది. కరెక్టే, వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళకు కూడా శత్రువుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, మన స్టెప్స్ మనం తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడున్నటువంటి రక్షణ వ్యవస్థ, ముఖ్యంగా బోర్డర్ రక్షణ వ్యవస్థలో అత్యాధునిక ఆయుధాలు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ భారత సైన్యం వాడుతోంది అనేది ఒక ప్రధానమైనటువంటి మాట మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇది ఎంతవరకు దీన్ని మనం కరెక్ట్గా ఈ రకమైన టెక్నాలజీని వినియోగించుకుంటున్నాం? మీకు ఏమైనా దానికి సంబంధించిన ఐడియా కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా ఉన్నాయి? అంటే ఈ ప్రాసెస్ 11 సంవత్సరాల కిందనే స్టార్ట్ అయింది. కార్గిల్ లో మన ప్రాబ్లమ్స్ అన్ని స్టడీ చేసి కార్గిల్ కమిటీ రిపోర్ట్ ను అప్పట్లో అందిస్తే 2014 వరకు వాళ్ళు పెద్ద యాక్షన్ తీసుకోలేదు. ఈ లాస్ట్ 11 ఏళ్లలో తీసుకున్న యాక్షన్స్ లో కొన్ని భాగాలు ఏమిటంటే ఎలక్ట్రానిక్ ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో అలాంగ్ పాకిస్తాన్, అది చాలా టఫ్ టు కంట్రోల్ అన్నమాట. ఇది ఈ బార్డర్ ను డెజర్ట్ లో ఒక ఫెన్స్ వేస్తే వాడు అండర్ గ్రౌండ్ టన్నల్స్ తీసుకుంటూ వచ్చేస్తాడు. రివర్ మీద వేస్తే కూడా వాడు ఏదో ఒకటి చేస్తాడు. ఇప్పుడు రకరకాల నైట్ విజన్ డివైసెస్, రకరకాల రెడార్స్ ఇవి పెట్టి మన ఆర్మీ అండ్ బిఎస్ఎఫ్ తమ క్యాపబిలిటీని పెంచుకుంటున్నాయి. అయితే ఇంతకు ముందు 90% అయితే ఇప్పుడు 99% ఎఫిషియన్సీతో పనిచేస్తున్నాయని అనుకోవాలి. ఆ 1% ఇప్పటికీ ఎప్పుడైనా ప్రాబ్లం ఉంటుంది. బలూచి ఆర్మీని తాజాగా నిషేధిస్తూ అది టెర్రరిస్ట్ గ్రూప్ అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రకమైనటువంటి వైఖరి తీసుకుని పాకిస్తాన్ని పూర్తిగా వాడుకోవడం కోసం లేదా పాకిస్తాన్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలని పొందడం కోసం వాడిని ఎంకరేజ్ చేస్తూ భారత్కి వ్యతిరేకంగా, అంటే భారత్కి ఒక శత్రువుగా మారిపోబోయే పరిస్థితి కనిపిస్తోందా? అట్లా ఏం లేదు. యాక్చువల్ గా ఈ బలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ నువ్వు టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేయడం నిజంగా చాలా దుర్మార్గమైన చర్య. ఇది ప్యూర్ గా కమర్షియల్ కన్సిడరేషన్స్ తో అమెరికా ప్రెసిడెంట్ ఆ సిఐఏకు దాసోహం అయిపోయి వాళ్ళిద్దరి వ్యూస్ అక్కడ మ్యాచ్ అయ్యి ఈ పని చేశారు. సో ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ ఏ గేమ్ ఆఫ్ చెస్. ఓకే, ఇంకొక 3.5 సంవత్సరాలు ఉంటాడు ట్రంప్. అప్పటి వరకు వాళ్ళు ప్రాణాలతో ఉండాలి బలూచ్ లిబరేటర్స్. అది ఇంపార్టెంట్. చాలా విలువైనటువంటి సమాచారం అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నమస్కారం సార్. ఇది ఇవాల్టి ఈ ప్రత్యేకమైనటువంటి డిబేట్. ఖచ్చితంగా భారత సైన్యం దీన్ని ఎదుర్కోబోతోంది. అనేక రకాలైనటువంటి సాధనాల సంపత్తి కూడా ఏర్పరచుకుంటోంది. ఒకప్పుడు సైన్యం ఉన్నటువంటి పరిస్థితి కాదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సైన్యానికి కేటాయింపులు పెరిగినాయి. బడ్జెట్లో సైన్యానికి చాలా తీవ్రమైనటువంటి ప్రాధాన్యత ఉంది. వాళ్ళని అనేక రకాలుగా ఎన్ని రకాలుగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలో అన్ని రకాల ప్రయత్నాలు కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా హిజ్బుల్ ముజాహిదీన్ కనుక కాశ్మీర్లో తలెత్తితే దాన్ని పరిష్కరించే దిశగా, దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేసే దిశగా భారత ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ అధికారులు, బిఎస్ఎఫ్ ఇవన్నీ కూడా గట్టి సన్నద్ధతతో ఉన్నాయి. దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మాట్లాడినటువంటి గెస్ట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మనకి చెప్తూ ఉన్నారు. ఇది వాటి ప్రత్యేక డిబేట్. చూస్తూ ఉండండి నేషనల్ స్టాప్. నమస్తే.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.